కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను ప్రసాద్. లిక్కర్ కేసులో ఆ ముగ్గురికి సుప్రీంకోర్టు షాక్. విషయం ఏంటి అంటే, గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇదే మెయిన్ న్యూస్ అయిపోయింది. సో ఈ లిక్కర్ కుంభకోణం ఆ రకంగా ఉందన్నమాట. మీకు తవ్వే కొద్దికి దానిలోని ఆ లోటుపాట్లు, ఎంత అవినీతి చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు అన్నీ బయటపడతా ఉన్నాయి. చివరికి దేశంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్గా మారబోతూ ఉంది. ఈ క్రమంలో ఎవరెవరి పేర్లు అయితే ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ ఉన్నాయో, ఇప్పుడు మొన్నటిదాకా కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, సరే ఆయనకు సంబంధించి ఇప్పుడు పోలీసు విచారణ జరుగుతుంది కదా. ఇవి కాకుండా ఇప్పుడు మరో ముగ్గురు ఉన్నారు. అందులో సీఎంఓలో 2019 నుంచి 2024 మధ్యలో అన్నీ తానే నడిపించిన ధనంజయ రెడ్డి గారు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, మరో వ్యక్తి గోవిందప్ప బాలాజీ, అదేనండి భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా చేసినటువంటి వ్యక్తి. సో ఈ ముగ్గురు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏ విషయంలో వెళ్ళారు? ముందస్తు బెయిల్ కోసం. సో ముందస్తు బెయిల్ కోసం వెళ్తే సుప్రీంకోర్టు ఏముందో తెలుసా? మేము జోక్యం చేసుకోలేము, బెయిల్ ఇవ్వటం అనేది కూడా కుదరదు, అదంతా హైకోర్టుకు సంబంధించిన వ్యవహారం, అక్కడ ఆ పరిధిలోనే ఉంది. పైగా రేపు 7వ తేదీన దానికి సంబంధించి విచారణ హైకోర్టులో ఉంది. సో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి కణాఖండిగా చెప్పింది. అయితే వీళ్ళ తరపున ఉన్నటువంటి న్యాయవాది మరొక ప్రతిపాదన, కనీసం ఈ 2 రోజుల్లో అన్నా సరే అరెస్టు కాకుండా కొంచెం ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి మరలా వాదన. దీనికి కూడా ససేమిరా మేమేమీ చెయ్యలేము. మీరు అంటే హైకోర్టు వారిని ఉద్దేశించి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఒకవేళ అరెస్టు చేయదలుచుకుంటే చేసుకోండి, మా సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదు అని క్లియర్ కట్గా చెప్పింది. 7వ తేదీన హైకోర్టు విచారణ జరిగిన తర్వాత 8వ తేదీన దీనికి సంబంధించి కావాలంటే అప్పుడు మనం విచారణ చేపడదాం అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పిందండి. సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, ఈ ముగ్గురికి సంబంధించి సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది. సో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పేసింది. సరే, అలాగే కనీసం ముందస్తు అరెస్టులు కూడా చేయకుండా ఆపడం అనేది కూడా మా చేతిలో లేదు, మేము జోక్యం చేసుకోవాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈ ముగ్గురిని ఏమైనా అరెస్టు చేసే అవకాశం ఉందా? సుప్రీంకోర్టే వదిలేసింది కదా, నీ ఇష్టం అని చెప్పేసి. మరి ఇప్పుడు వీళ్ళు అరెస్టు చేస్తే ఎవరు అడ్డం చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఏపీ పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇది చాలా కీలకమైన అంశం. అరెస్టు చేస్తారా? లేదు, ఎట్లాగూ 7వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆ రోజు జరిగిన తర్వాత దాని పరిణామాలను బట్టి అప్పుడు అదుపులోకి తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారా? సో ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే 8వ తేదీన మిథున్ రెడ్డికి సంబంధించింది కూడా విచారణ ఉంది. సో ఆయనకి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా క్యాన్సిల్, ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ వచ్చింది కదా, అది క్యాన్సిల్ అవుతుందా అనేది కూడా విచారణ ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? అసలు ఏపీ పోలీసులు కనుక ఇప్పుడు అరెస్ట్ చేసుకోకుండా మేమేమి చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా పోలీసులు అదుపులో ఉంటారు, విచారణ చేపడతారు. విచారణ చేపట్టిన తర్వాత తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది అది 7వ తేదీన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురికి సంబంధించిన ఎపిసోడ్, ఎందుకంటే గోవిందప్ప బాలాజీ ఆయన ఎవరు? ఏదైతే భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టరు. సో ఆ ముడుపులకు సంబంధించిన అంశం కూడా ఒకవేళ ఆయన అకౌంట్లోకి ఏమైనా బదిలీ అయ్యాయా అంటే డైరెక్ట్గా పెద్దవాళ్ళ చేతికి కాకుండా ఇటు ఏమైనా సరే ఇండైరెక్ట్గా పంపించారా అనేది ఒకటి. సరే, ఇక ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అంటారా? సరాసరి ఈయన పేరు అసలు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? అసలు పలానా వ్యక్తి ఓఎస్డీగా చేస్తున్నాడన్న విషయం ఎప్పుడు బయటపడింది అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆ ఫోన్ కాల్ డాటా ఆధారంగా చూస్తే ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి అప్పుడు ఆయన పేరు వినపడింది. ఇక దాని తర్వాత ధనంజయ రెడ్డి గారు అంటారా? ఆయన సీఎంఓలో మొన్నటిదాకా చక్రం తిప్పిన క్యాండిడేటే. చాలామంది వైసీపీ నాయకులు కావచ్చు, ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే అవాక్కయ్యే విషయాలు బయటపెట్టారు. ఏదైతే మొన్న ఓటమి చెందిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఇదిగో ఒక ఐఏఎస్ అధికారి అన్నీ తానే నడిపించారు. అఫ్కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉదాహరిస్తూనే ఆయనతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా ఈ రకంగా వ్యవహరించారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్కడ ఏ విషయాలు తీసుకున్నా, ఉదాహరణకి కాదంబరి జత్వాని కేసు తీసుకుంటే సీఎంఓ వాళ్ళే పిలిపించి ఈ విధంగా
అక్కడ నుంచి నడిపించారు ఈ యొక్క ఆపరేషన్ అంతా కూడా అని చెప్పేసి విశాల్ గున్ని గారు చెప్పారు. సో అంటే అక్కడ ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించింది ఎవరు అని అంటే బహుశా ఈ వ్యక్తులే అయ్యి ఉండొచ్చేమో. సో ఆ ప్రకారంగా ఒక ఐఏఎస్గా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనిషిలాగా మరి అధికారాన్ని కూడా లెక్క చేయకుండా లేదా ప్రక్కన పెట్టేసో నిబంధనలు ఉల్లంఘించో ఈ ప్రకారంగా చేశారా? చూడండి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇలా ఒకరు కాదండి, ఎంతోమంది బలైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనుకోండి, వీళ్ళు చేసేస్తారా? వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఎంతోమంది సీఎంల దగ్గర చేసి ఉంటారు కదా. నియమ నిబంధనలు ఏంటి? మనం అంత కష్టపడి ఐఏఎస్లు ఐపీఎస్ సాధించింది దేనికి? ఒక పార్టీకి, ఒక నాయకుడికి వాళ్ళు చెప్పిన రీతిగా ఫాలో అవటానికా? ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద సెన్సేషన్ అండి. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ కాలా. రేపు కనుక ఈడీ ఎంటర్ అయితే ఇంకా ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. దాదాపుగా ఇక అందరి చాప్టర్స్ క్లోజ్ అయినట్లే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటివరకు సుమారుగా 50 మంది వరకు ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితులుగా ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ప్రధానంగా ఏంటి అంటే ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అన్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు కాకుండా అదనంగా ఉన్న వీళ్ళు. సో మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? సరే, ఇక మేము ఉద్యోగాలు చేయము, ఎటువంటి పనులు చేయము, ఇక డైరెక్ట్గా రాజకీయాల్లోనే ఉంటామని చెప్తారా? పోనీ రాజకీయంగా వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? సరే, ఇక ఇవన్నీ వాళ్ళ పర్సనల్ లైఫ్, మిగతా విషయాలు. కానీ ప్రజలకు సంబంధించిన దాంట్లో అక్కడ ఆదాయం అనేది కొల్లగొడటమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు. కేవలం 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఢిల్లీ ఏమైంది? ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాని అరెస్ట్ చేశారు. ఇలా ఎంతోమంది బలైపోయారు. ఆ లిక్కర్ కుంభకోణం వల్లనే కదా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. ముఖ్యమంత్రి దాకా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. సో ఆ విధంగా ఆ లిక్కర్ వ్యవహారం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. సామాన్య ప్రజల్లో మద్యం కుంభకోణం అంటే మాత్రం ప్రజలు తీవ్ర ఆగ్రహాలతో ఉంటారు. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అటువంటి నాసిరకం మద్యం అనేది ఎప్పుడైనా సప్లై చేశారా? పైగా మామూలు ధరలు కాదు, ఆ పేర్లు, ఆ ధరలు, ఆ నాణ్యత ఒక్కొక్కరు ఇక ఎట్లా ఉంటుందంటే నిజంగా దాని మీద చెప్పుకోవాలంటే ఎన్నో మీమ్స్, ట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఎంతోమంది రక్త మాంసాలతో చెలగాటాలాడి చివరికి ఆ డబ్బుని వెనకాల వేసుకున్న దుస్థితి. ఎవరు దేన్నన్నా సహిస్తారు. మీరు కావాలంటే ఇసుకలో తినండి, ఇంకోటి తినండి, ఇంకోటి తినండి అని చెప్పేసి అంటారు. కానీ ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో అసలుకే మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూనే మరలా అది హానికరం కూడా కాదు, డైరెక్ట్గా లేపేయటమే అనే తరహాలో ఆ స్పిరిట్నే సప్లై చేసేస్తూ ఉన్నారంటే ఇక ఇంత దారుణం ఏం చెప్పండి. పైగా పార్టీకి ఈ ప్రభుత్వానికి రెండింటికి ఆదాయం రావాలట. మరి దీన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకున్నారు ఇది? సో ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంటారా? మరి ఆ విధంగా కోట్లు 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 చివరికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఎక్కడ పెట్టారని డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఫిలిం ప్రొడక్షను వీటిల్లోన అంటే అసలు డబ్బు ఆ రకంగా తరలించేశారా? సో దీనంతటికి మూల కారణం ఎక్కడ మొదలైందండి? ఏదైతే లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని బయట పెడతాం, ఆయన ఆ విషయాన్ని బయట పెడతానికి గల కారణం ఎవరు? మాజీ మంత్రి విడుదల రజనీ గారు కొన్ని విషయాలు మాట్లాడేసరికి అది కాస్త జటిలమే ఆ రకంగా వచ్చింది. అక్కడ నుంచి మొదలైంది. కానీ ఇక్కడ విడుదల రజనీ గారు ఆ రోజు మాట్లాడకపోయింటే బహుశా లావు కృష్ణదేవరాయలు గారు దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించేవాళ్ళు కాదేమో. అది అక్కడ నుంచి చిలికి గాలివానే ఇవాళ ఎంతమంది మెడకు చుట్టుకుంది. చివరికి దీని పరిస్థితి వల్ల వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? చివరికి అది జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకు అనుసన్నల్లోనే జరిగింది అని చెప్పేసి చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, ఇదే బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి అయినటువంటి వాసుదేవరెడ్డి మొట్టమొదటిగా ఆయనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాతే కదా విజయసాయిరెడ్డి వచ్చి మాట్లాడింది. ఇక దాని తర్వాత ఈ కేసిరెడ్డి ఆయన అరెస్ట్ చేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నీ బయటపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వేడి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలు మాత్రం తప్పించుకోవడం అనితర సాధ్యం అని చెప్పేసి
చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయా లేదా. ఎందుకంటే ఏ కేసు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళదు, మొహమాటం లేదు అందులో. ఏ విషయమైనా తీసుకోండి, ఆయనకు అనుచరులుగానో లేకపోతే దాని ముందు లేయర్ ఎవరు ఉంటారో అక్కడ వరకే వస్తుంది. కానీ ఇక అక్కడికి రాగానే ఆటోమేటిక్గా బ్రేక్ పడిపోతుంది. ఆ బ్రేక్ మరి ఏ కారణాలు ఎవరు ఆశీస్సులు ఉండయో కానీ సామాన్య ప్రజలు సైతం వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు లేండి దానిపైన. సో మొత్తం మీద ఇది మాత్రం జటిలం అవుతుంది. ఆ ముగ్గురికి అయితే మాత్రం సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది, మా వల్ల కాదు, మేమేం చేయలేం. మరి హైకోర్టు పరిధిలో ఉన్నది అంశం. మరి 7వ తారీఖున ఏం జరుగుతుంది, ఆ తర్వాత 8వ తారీఖున చూద్దామని చెప్పేసి అన్నారు. చూద్దాం మరి ఇప్పుడు ఈ ముగ్గురు భవిష్యత్తు ఏంటి. అసలు ఏపీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, చేయకుండా 7వ తారీఖు వరకు వెయిట్ చేస్తారా. 7వ తారీఖు అంటే ఎల్లుండే, మరి పెద్దగా ఏం లేదు. అయినా సరే మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆ ముగ్గురికి సంబంధించి లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది, మేమైతే ఏం చేయలేమని చెప్పేసి చెప్పిన దానిపైన మరి అరెస్ట్ చేస్తారా చేయరా అని మీరు అనుకుంటున్నారా, ఆ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.